జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోంది. రైల్వే కోడూరులోని ఓ హోటల్లో ఆయన విచారిస్తోంది. ఈ త్రిసభ్య కమిటీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే తన వివరణ అందిస్తున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ కమిటీ ముందుకు వివరణ ఇచ్చేందుకు హాజరయ్యారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలను ఒక కుదిపిన అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి జనసేన కమిటీ విచారణ చేపడుతోంది. రైల్వే కోడూరులోని ఓ హోటల్లో ఈ విచారణ కొనసాగుతోంది. విచారణకు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. అయితే అరవ శ్రీధర్ నుంచి జనసేన నియమించిన త్రిసభ్య కమిటీ కొంత వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తోంది. పార్టీ ఆదేశాలతో విచారణ కమిటీ ముందు హాజరయ్యారు అరవ శ్రీధర్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ త్రిసభ్య కమిటీ విచారణకు హాజరయ్యారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. సురేందర్. బలరాం, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కాసేపటి క్రితమే జనసేన హైకమాండ్ పంపినటువంటి త్రిసభ్య కమిటీ ముందుకొచ్చారు. అక్కడ గత వారం 10 రోజుల నుంచి తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు, వైరల్ వీడియోల పైన అక్కడ విచారణకు వచ్చినటువంటి కమిటీ ముందు హాజరై తన వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది. ఎమ్మెల్యేతో పాటు లోపలికి జనసేన కార్యకర్తలు, నేతలు వెళ్లాలని ప్రయత్నిస్తే వాళ్ళందరినీ కూడా నిలువరించే విధంగా పోలీసులు అందరినీ కూడా పక్కకు నెట్టారు. ఆ క్రమంలో కొద్దిగా తోపులాట జరిగింది. కానీ ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే లోపల త్రిసభ్య కమిటీ ముందు తనకు వచ్చినటువంటి ఆరోపణల పైన విచారణ కొనసాగుతోంది. అలాగే ప్రభుత్వ మహిళా ఉద్యోగి వీణాకు కూడా సమాచారం అందించారు. ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా విచారణ కమిటీ ముందుకు సమర్పించాలని చెప్పి తనకు ఇచ్చినటువంటి సమయం ప్రకారం ఈరోజు సాయంత్రం లోపు ఆధారాలు కూడా పంపాల్సి ఉంది. అంటే దాదాపు వారం రోజుల నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జనసేన పార్టీ పైన ఇలాంటి ఇష్యూస్ రావడం కరెక్ట్ కాదు, దీని మీద సమగ్ర విచారణ జరిపి హైకమాండ్ కు నివేదిక కూడా పంపాలని చెప్పి సీరియస్ గా ఒకవైపు జరుగుతూ ఉంది. ఈ రోజు జరిగే విచారణ కమిటీ ఇచ్చే నివేదికను బట్టే ఎమ్మెల్యే పైన ఎలాంటి సీరియస్ యాక్షన్ ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. మరోవైపు ఎమ్మెల్యే వాళ్ళ తల్లి కూడా వీణా పైన ఫిర్యాదు చేశారు పోలీసులకు. తన కోసం కూడా గాలింపు చర్యలు పోలీసులు ముమ్మరం చేశారు. ఈ హాట్ టాపిక్ నడుస్తున్న నేపథ్యంలో ఆ మహిళా ఉద్యోగి మిస్ కావడం అనేది ఒకవైపు చర్చ నడుస్తున్న క్రమం కొనసాగుతోంది. మరోవైపు విచారణ కమిటీ చెప్పినటువంటి మాట ప్రకారం ఆమె సాయంత్రం లోపు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా సమర్పించాల్సినటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దాదాపు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పనులు చేయడం అనేది సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. కానీ అది నిజమా కాదా అనేది మాత్రం విచారణ కమిటీలో ఎమ్మెల్యేతో పాటు లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది జనసేన కార్యకర్తలకు, స్థానికులకు కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు కూడా ఈ విచారణలో హాజరు కావాల్సి ఉంది. అంటే విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశాలున్నాయి? ఎవరైతే ఆరోపణలు చేస్తున్న బాధిత మహిళ ఆమె కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఆవిడకి కూడా ఏమైనా రమ్మని ఈ త్రిసభ్య కమిటీ పిలిచిందా? ఈ రోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఒక ప్రైవేట్ హోటల్లో విచారణ కమిటీ వస్తున్నట్లు, అలాగే వాళ్ళందరూ హాజరై తమ ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళ వైపు ఉన్నటువంటి అప్లికేషన్స్ కూడా వినాలని చెప్పారు. కానీ ఆ కమిటీ సభ్యుల్లో శివశంకర్ అయినటువంటి వ్యక్తి కాస్త ఆలస్యం కావడంతో కమిటీ సమావేశం కూడా 12:20 ఆ ప్రాంతంలో ప్రారంభమైంది. మనం అన్నట్టుగా ఆ ప్రభుత్వ మహిళా ఉద్యోగి వీణాకు కూడా సమాచారం ఇచ్చారు. మీరు నేరుగా రావడము, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇక్కడికి పంపడం, రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. దాన్ని బేస్ చేసుకునే మా విచారణ కూడా కొనసాగుతుంది. దీంట్లో పూర్వపరాలు విచారించి ఈ విషయం మీద సమగ్రంగా విచారించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విచారణకు మీరు హాజరయ్యి మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించాలని సమాచారం కూడా పంపారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల్లో తను వచ్చే అవకాశం కనిపించట్లేదు. కానీ దగ్గరున్న సమాచారం మాత్రం పంపిస్తుందన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ సురేంద్ర.